వాక్య సందేశం ఏంటంటే, ప్రార్థించుచుండగా దేవుడు నిన్ను నడిపించును. నిజమే, కొన్ని దినాల నుంచి ప్రార్థనాంశం మీద మాట్లాడుతున్నాను. కొన్ని నెలలు అవుతుంది. ఇంతకుముందు ఒక 4, 5, 6 నెలలు విజ్డమ్ కొరకు మాట్లాడే ప్రియులారా. అలాగే ప్రేయర్ లైఫ్, మరి ప్రార్థనా జీవితాన్ని గురించి అనేక మంచి విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాను. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 24వ వచనంలో ఒక వచనాన్ని చూద్దాం. వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా, ప్రార్థించుచుండగా నేను ఆలకించెదను. నిజమే, మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని, మన కుటుంబాన్ని దేవుడే తానే స్వయంగా నడిపిస్తాడు. ప్రియులారా, మరి ప్రభు నడిపిస్తే ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుంది. మరి మన జీవితాన్ని దేవుడు నడిపించాలా? చూడండి, చిన్నపిల్లలు మనం ఎటన్నా తీసుకెళ్తున్నప్పుడు రోడ్డు మీద సరిగా నడవరు, అటు ఇటు పరిగెత్తుతూ ఉంటూ వారి చేయి పట్టుకొని మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా రోడ్డు దాటించడం, రోడ్డు మీద నడిపించడం చిన్నపిల్లల్ని మనం చూస్తాం. నిజమే, దేవుని పిల్లలమైన మన జీవితంలో కూడా దేవుడే తానే మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన పరిస్థితులలో, ఆర్థికంగా, అనారోగ్య ఇబ్బందులలో కూడా దేవుడు తానే స్వయంగా మన జీవితాన్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో వారికి ఇలాగూ జరుగును, వారు వేడుకొనకు ముందు ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా. మనం ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటామో అంటే ఈ ప్రార్థన కంటిన్యూటీగా ఉండాలా. మనం ప్రార్థిస్తూ ఉంటే దేవుడు మన జీవితాన్ని నడిపిస్తాడు. ప్రియులారా, ఒకసారి మరి ఒక ప్లేన్ వెళ్తున్నప్పుడు ఆ ప్లేన్ మరి వెళ్తున్న సమయంలో ఎవరైతే ఆ విమానాన్ని నడుపుతున్నారో ఆ వ్యక్తి ఉన్నట్టుగా ఉండి ఇక్కడ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మరి ఒక విధంగా చెప్పాలంటే తన కళ్ళు తిరిగిపోయి అలా కుప్ప కూలిపోయిన సమయంలో ప్లేన్ అంతా కూడా అదుపు తప్పింది. అటువంటి సమయంలో అందులో ఉన్న ఒక వ్యక్తి, మరి ఆమె కూడా పైలట్, చక్కటి నేర్పు కలిగిన బిడ్డ, మరి రెండో వారు లేరు. ఎప్పుడైనా పైలట్ నడుపుతున్నప్పుడు మరొక వ్యక్తి ఉంటారు, ఆ సమయంలో లేరు. మరి అటువంటి సమయంలో చాలా చాకచక్యంగా ఆ డ్రైవర్ సీట్లో కూర్చొని మరి ఏమి తెలియకపోయినా కింద నుంచి సిగ్నల్ తీసుకొని వీరందరినీ, ఇందులో కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ ప్లేన్ కూడా సురక్షితంగా నడిపించింది. నిజమే, మరి ఆయన అలా అయిపోగానే వెంటనే మరి మరొక సహోదరి తనకున్న జ్ఞానాన్ని బట్టి, తను కూడా కొంత నేర్చుకున్న దాన్ని బట్టి కింద నుంచి వచ్చిన ప్రతి సిగ్నల్ తీసుకొని క్షేమంగా నడిపించింది. మన జీవితంలో కూడా మనము నడిచేదానికంటే, ఇతరులు మనం నడిపేదానికంటే, మరొక వ్యక్తి మనం నడిపేదానికంటే, రాజులు, అధికారులు, డబ్బు, లోకం ఏది కూడా క్షేమములోకి, నెమ్మదిలోకి నడిపించలేదు. ఏదో ఈ భూమి మీద తాత్కాలికంగా ఇవన్నీ మనకు కనబడతాయి. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తూ ఉంటామో దేవుడే మన జీవితాన్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో అందుకే మనం ప్రార్థన చేయుచుండగా అని దేవుని యొక్క వాక్యం అంటుంది. ప్రార్థిస్తున్నామా? కొందరు ఇంకా బద్దకిస్తున్నారు. అసలు ప్రార్థన జీవితం అంటే వారికి తెలియదు. వారు బలవంతంగా వారిని నడిచే పరిస్థితి ఈ రోజులో కనబడని కుటుంబాలు బహు వేదనకరం. పిల్లరా, ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే, మనం ఎంతో ప్రేమించి వారిని నడపాలని ఆశపడతాం. కానీ మరింత బద్దకిస్తారంటే చాలా బాధ వేస్తుంది. అంటే దేవుడు వారిని మరి నడిపిస్తున్నా కూడా నడవడానికి ఇష్టపడని ప్రజల్ని
ఈ రోజులో చూస్తున్నాం. మరి మనం అలాగుండకూడదు. ప్రభు మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. అందుకే గనక మరి దేవుని యొక్క వాక్యములు గనక ఆదికాండములో చూస్తే మరి 19వ అధ్యాయం మొదటి నుంచి 29 వచనాల వరకు చూస్తే సొదొమ గొమొర్రాల్లో మరి ఆ ప్రాంతాన్ని దేవుడు ఆ చెడుతనాన్ని బట్టి దేవుని దృష్టికి ఆ ప్రాంతం ఎలాగైపోయిందంటే బహు చెడ్డదిగా ఉందంట. మరి 13 అంటాడు, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి. మరి ఇటువంటి ప్రాంతములు లోతు అక్కడ ఉంటాడు. మరి అబ్రహాం ప్రార్థిస్తుండగా దేవునిక దూతలు అతని వెలుపలికి నడిపించాలని కోరుకుంటారు. ఇద్దరు దూత ప్రాంతానికి వెళ్ళినట్లుగా వారితో కూడా అక్కడ ప్రజలు పాపము చేయడానికి కోరినట్లుగా చూస్తున్నాం. మరి ఎప్పుడైతే చేతులు చాపారో మరి గుడ్డువారై తడువులాడుకొని అక్కడక్కడే తిరుగుతారు. ఆ తరువాత తెల్లారవుతున్నప్పుడు ఒక మాట అంటాడు. దూతలు అంటారు లోతుతో, అయ్యా నీ భార్య నీ పిల్లల్ని పట్టుకొని పద, వెలుపలకు పద అంటే తడువు చేస్తాడంట. ఇంకెవరైనా ఉన్నారా నడువంటే వాళ్ళు తడువు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అయినప్పటికీ కూడా దేవుడు కనికరపడి వారి చెయ్యి పట్టి వెలుపలకి నడిపించినట్లుగా చూస్తున్నాం. అటువంటి సమయంలో లోతు భార్య దేవునికి వాక్యం అంటుంది, వెనుచూడవద్దు, వెనుచూడక పరిగెత్తుకొని వెళ్ళమన్నప్పుడు, నేను చూపించే పర్వతం వైపు వెళ్ళమన్నప్పుడు అతను పరిగెత్తుతూ, అయ్యా ఈ ప్రాంతానికి ఇక్కడ చూచి కొద్ది చిన్న ప్రాంతం ఊరుంది, అక్కడికి వెళ్తా, ఆపయ్యా ఈ ఉగ్రత నుంచి నేను తప్పించినప్పుడు నువ్వు వెళ్ళే వరకు నేను ఏమీ చేయనని చెప్పినట్టుగా చూస్తాను. లోతు కుటుంబం, తన పిల్లలు, తన భార్య వెళుతూ లోతు భార్య వెనుతిరిగినప్పుడు ఉప్పు స్తంభమైందంట. ఉప్పు స్తంభముగా నిలిచిపోయింది. ఎంత విచారకరం, ఎంత బాధాకరం. అంటే దేవుడే నడిపిస్తున్నప్పుడు కొంతమంది నడవడానికి ఇష్టపడతలేరు. మన దైవజనులుగా మరి ఆత్మ కలిగి నడిపించాలనుకున్నప్పుడు తన ఆత్మ ద్వారా, దైవజనుల ద్వారా, ప్రవక్తల ద్వారా, దేవుని వాక్యము చేత మరి రకరకాలుగా ప్రభు తన ప్రజల్ని నడిపించాలని ఎప్పుడు కూడా కోరుకుంటాడు. పిల్లరా, మరి నీతిగల మార్గములు, అందుకే అంటాడు కీర్తనకు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుచున్నాడు. అలాగా దేవుడు శాంతికరమైన, ఆరోగ్యకరమైన, దీవెనకరమైన జీవితంలోకి నడిపించాలని ఎంతో కోరుకున్నప్పటికీ ప్రజలు బద్దకిస్తున్నారు, నిర్లక్ష్యము చూపుతున్నట్టుగా మనేకొని చూస్తున్నాం. మందిరానికి ఎందుకమ్మా రాట్లేవంటే అంత బద్ధకం అండి. మరి ఒక విధంగా చెప్పాలంటే ప్రభు చేత నడిపించబడడానికి ఇష్టపడతలేరు. తను బలవంతంగా వచ్చి చెయ్యి పట్టుకొని మరి లాక్కొని వెళ్తున్నా కూడా లోతు భార్య వెనుతీసి ఉప్పు స్తంభం అయిపోయిందంట. ఈ చివరి దినాల్లో అలాగే ఉంటుంది. ఎంతో ప్రేమ. ఈ దినంతటికి కారణం లోతు ఎక్కడ ప్రార్థన చేసినట్టుగా లేదు. లోతు నీతిగల మనసు గలవాడే. కానీ అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయుచుండగా, యా 5 10 మంది అయినా, 50 మంది ఉంటే కాపాడవా, ఆ ప్రాంతాన్ని కాపాడవా, మరి నైనా 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆఖరి 10 మంది ఉంటే కాపాడవా. ఎప్పుడైతే స్నేహితుడైన, దేవునికి స్నేహితుడైన అబ్రహాం ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నడుస్తున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు. మరి లోతు కుటుంబానికి, లోతు ఉన్న ప్రాంతానికి సొదొమ నశింప చేయడానికి ముందుగా, నశింప చేయక ముందు లోతు కుటుంబాన్ని మరి దేవుడు వెలుపలకి నడిపించాలని కోరుకుంటున్నాడు. మరి అనేకసార్లు మనం కూడా నశించిపోతున్న ప్రజలు నశించిపోతా అంటే, లోకంలో కలిసిపోతా అంటే మళ్ళీ మందలించడానికి, మరి ఆదరించడానికి, ధైర్యపరచడానికి, మరి కొన్ని విషయాలు చెప్పి కొన్ని ఆత్మీయ జీవితంలో పురికొల్పడానికి మరి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నప్పుడు వారు దేవుని యొక్క మాటల్ని, మరి దేవుని యొక్క వాక్యాన్ని, అభిషేకుల్ని గుర్తించక వారి సొంత తలంపులతో, స్వకీయ ఆలోచనతో
వారి జీవితాన్ని వారి పాడు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇదే జరుగుతుంది. లోతు భార్యను బలవంతంగా చేపట్టుకొని నడిపించిన, మరి లోతు కుటుంబాన్ని నడిపించిన వెనుతీసిందంట. అవును ప్రియులారా, ఈ చివరి దినాలు, ఈ భయంకరమైన ఈ దినాల్లో అనేకులు వెనుతీసి లోకాన్ని చూస్తున్నారు. పాపం వైపు, శరీర కార్యముల వైపు, లేదా దైవజనుడి మాటలు ఏదో జస్ట్ ఈజీగా తీసుకుంటున్నారు. మరి దేవుడే తానే స్వయంగా నడిపిస్తాడు. ఎప్పుడు తెలుసా? మన జీవితం ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటుందో. మరి మీ జీవితాన్ని దేవుడే నడిపిస్తే, అవును, ఒక రాజు మనం నడిపిస్తే మరి జీవితం ఎలాగుంటుందండి? చాలా బాగుంటుంది, ఘనంగా. చూడండి, ఒకవేళ ఒక అధికారి ఈ రోడ్డు వైపు గుండా ఈ రోడ్డు వైపు నడుస్తున్నాడు అంటే ఎలాగుంటుందండి? ఆ రోడ్డు అంతా క్లియర్ అయిపోతుంది. అక్కడ ఏ చెత్త చెదారం, మరి ఒడిదుడుకులు ఉండకుండా సాఫీగా చేస్తారు. మరి దేవుడే నీ ముందుండి, నీతో ఉండి, నీలో ఉండి, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులలో, మరి ఇబ్బందులలో తానే మీతో ఉండి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. పిల్లరా, ఈ లైవ్ చూస్తున్నా మీ అందరి జీవితంలో ప్రభువు నిన్ను నడిపించునుగాక.